బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రదేశంలోని గేట్ నెంబర్ 5 వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 80 నుంచి 100 కార్లకు మంటలంటుకున్నాయి. రంగంలోకి దిగిన 10కి పైగా అగ్నిమాపక వాహనాలు మంటలు నార్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. 7 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. डेंजर है यार। अरे कैसे हो गया लेकिन डेंजर है यार। బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రదేశంలోని గేట్ నెంబర్ 5 వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 80 నుంచి 100 కార్లకు మంటలు అంటుకున్నాయి. రంగంలోకి దిగిన 10కి పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. 7 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. डेंजर है यार। బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రదేశంలోని గేట్ నెంబర్ 5 వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 50 కార్లకు మంటలంటుకున్నాయి. రంగంలోకి దిగిన 10కి పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. 7 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు.
ఏరో ఇండియా అగ్ని ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం బెంగళూరు ఈటీవీ ప్రతినిధి ముకుందన్ అడిగి తెలుసుకుందాం. ముకుంద, ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఎన్ని గంటలకు జరిగింది? ఇది మౌలిక ఈ వైమానిక ప్రదర్శన అది 4వ రోజు అండి. ఇది 4వ రోజులో ఉదయం 11 గంటలకండి. 11 గంటలకు ఇక్కడ మౌలిగా ఈ షెడ్ సరిగ్గా ప్రాపర్ గా ఒక షెడ్ ఇక్కడ అరేంజ్ చేయలేదు. దానివల్ల ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల వేడి వల్ల ఇలా అయిందని చెప్పేసి ఇక్కడ ప్రాథమికంగా సమాచారం అండి. అయితే ఇక్కడ పాక్షికంగా ఒక 50 కార్లన్నీ కూడా మొత్తం దగ్ధమైనట్టు ఇప్పుడు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా 150 కార్లన్నీ కూడా పూర్తిగా కొద్దిగా కార్లన్నీ కూడా కొద్దిగా కాలిపోయినట్టుగా ఇక్కడ ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు. 10 అగ్నిమాపక దళాలన్నీ కూడా వచ్చేసి ఇక్కడ వాటర్ తోటి మొత్తం ఇక్కడ ఉన్న ఈ మంటలన్నీ కూడా ఆర్పే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. ఇది ఇంతకుముందు వీళ్ళంతా ఇక్కడ ప్రత్యక్ష సాక్షుల ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ కేవలం షెడ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇక్కడ కేవలం ఓపెన్ ప్లేస్ లో ఈ కార్లన్నీ కూడా పార్కింగ్ చేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులందరూ కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎవరైనా గాయపడడం ఇలాంటివి జరిగాయా? ఇంతవరకు ఎవరు కూడా చనిపోయినట్టు కానీ ఎవరికి గాయపడ్డట్టు కానీ ఇంతవరకు ఏమి ఎటువంటి దాఖలాలు అయితే లేదు. అయితే దీని తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఈ వైమానిక ప్రదర్శన కూడా ఇప్పుడు మొదట్లో 12 గంటల వరకు అలాగా ఒక పక్క మంటలు వస్తున్నా కూడా ఒక పక్క ఈ ప్రదర్శన జరుగుతుంది. కానీ ఇక్కడ ఎక్కువగా ఈ మంటలు రాంగరంగా ఉద్ధృతం అవడం వల్ల ఏమైందంటే టోటల్ గా దాన్ని ఈ వైమానిక ప్రదర్శన కూడా స్టాప్ చేసేసి మళ్ళీ 2 గంటలకు మళ్ళీ కూడా ఈ వైమానిక ప్రదర్శనను మళ్ళీ పునరుద్ధరించే ప్రయత్నం అంతా చేస్తున్నారు. ముకుంద, నిర్వాహకులు ఏమంటున్నారు అక్కడ ఉన్నవారు? ఇంతవరకు ఇక్కడ ఈ ఎయిర్ షోకు సంబంధించిన అధికారులు ఎవరు ఇంతవరకు ఇక్కడ ప్రమాదం దగ్గరికి రాలేదండి. కేవలం పోలీసులు, తర్వాత ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది మాత్రమే ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఈ మంటలన్నీ కూడా ఇంకా ఎక్కువ ఉధృతం అవుతూ ఉండటం వల్ల ఈ మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు తప్పక ఇంకా దేని వల్ల జరిగింది అనేది మాత్రం ఇంతవరకు ఎవరు కూడా అధికారికంగా ఇంకా ఎవరు అనౌన్స్ చేయలేదండి. ఇంకా కూడా అగ్నిమాపక శకటాలు వస్తున్నాయా? అక్కడ మంటలు ఆర్పడానికి ఎంత సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఏమండి, మంటలు ఇంకా ఎక్కువగానే పెరుగుతూ ఉన్నాయండి. స్టార్టింగ్ 15 కార్లు మాత్రమే కాలినట్టు తెలుస్తుంది. ఆ కార్లు ఒక కారుకే మంటలు రావడం వల్ల అదంతా కూడా పక్కన ఉన్న పార్కింగ్ అంతా కూడా టోటల్ గా అన్ని కూడా ఒకదాని పక్కన ఒకటి ఉండడం వల్లనే కార్లన్నీ కూడా మొత్తం అలా కంటిన్యూషన్ గా అలా కాలిపోతున్నాయి అనమాట. వాటి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందండి. ఇప్పుడు ప్రజెంట్ 150 కార్లు కాలినట్టుగా తెలుస్తుంది. వీటి సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. అక్కడి నుంచి అంటే ఆ కార్లను వేరు చేసే ఒక అవకాశం ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైందంటే అండి, అవకాశం లేదు. ఎందుకంటే పొగలు ఎక్కువ దట్టమైన పొగలు వస్తున్నాయి. ఇక్కడ కార్లు అనేది మనకి మంటలతో పాటు దట్టమైన పొగలు ఉండటం వల్ల వీళ్ళందరూ కూడా సిబ్బంది కూడా అక్కడికి ఆ పాయింట్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉందండి. అంటే పోలీసులు అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదా? లేదండి 10 అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. కానీ వాళ్ళని ఓ పక్క మంటలు ఆర్పుతూ ఉంటే ఓ పక్క మంటలని కూడా వేరే కార్లకు అటాచ్ అవ్వడం ఉండడం వల్ల ఇది సమస్య ఇంకా ఎక్కువగా ఉందన్నమాట. మీరు నిర్వాహకుల్ని కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా అక్కడ? అసలు లేదండి, నిర్వాహకులు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడు విమానాలకు సంబంధించి ఇక్కడ వాళ్ళు వీక్షకులు ఉన్నారండి. వీక్షకులందరినీ కూడా వాళ్ళు మేనేజ్ చేయడంలో ఉన్నారండి ఇక్కడ నిర్వాహకులందరూ కూడాను. ఇక్కడ పోలీస్ సిబ్బంది మాత్రం ఇక్కడ ఉన్నారు. నిర్వాహకులంతా కూడా ఈ వీక్షకులకు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మాకు ఇప్పుడు ఏమైనా పరిహారాలు ఇవ్వండి ఈ టైపు గొడవలన్నీ పడుతున్నారు తప్పక వీళ్ళకు సంబంధించి సముదాయిస్తున్నారు. కానీ ఇక్కడ ఈ ప్రమాదం దగ్గరికి ఇంతవరకైతే ఏ అధికారి ఇంతవరకు రాలేదు. అంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అక్కడ ప్రమాదాన్ని జరిగిన ప్రదేశానికి? ఇక్కడ ఇక వైమానిక ప్రదేశానికి ఇది నాట్ మోర్ దెన్ 2 కిలోమీటర్స్ కూడా లోపలనే ఉంటుందండి. మొత్తం 2 కిలోమీటర్ లోపలనే మొత్తం ఈ పరిధంతా కూడాను. అయితే పోయిన సంవత్సరం అంటే గత ఈ వైమానిక ప్రదర్శన సందర్భంగా కూడా చాలా ఇవన్నీ కూడా వచ్చినాయి. ఎందుకంటే ప్రతిపాదనలు ఉన్నాయి. ఎందుకంటే కార్ షెడ్డింగ్ సరిగ్గా లేదండి, లేకపోవడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తున్నాయని చెప్పినా కూడా వీళ్ళు సరిగ్గా నిర్వహణ చేయలేదనేది ఇక్కడ ప్రధానంగా అభియోగం. షో నిర్వహణకు సరైన వసతులు లేకున్నా కూడా షో జరుగుతుందంటారు? అంటే జరగడం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రస్తుత సిచ్యువేషన్ ప్రకారం అయితే ఈ కార్లు ఇంకా ఎక్కువగా కాలుతున్నాయి కాబట్టి ఇంకా 2 గంటల కంటే ముందు ఇంకా పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 2 గంటల కన్నా ఇప్పుడు అనౌన్స్ చేశారు వైమానిక ప్రదర్శన. దాన్ని ఇంకా కూడా పొడిగించే అవకాశం ఉందండి. ఎందుకంటే సాయంత్రం 4 గంటలకు కూడా ఈ విమానాల ప్రదర్శన ఉండకపోవచ్చు అనేది ఒక చిన్న ప్రాథమిక అంచనా అండి. ఇప్పుడు ఆ నిర్వాహకుల నిర్లక్ష్యం ఎంత మేర కనబడుతోంది మీకు? అది 100% నిర్వాహకుల నిర్లక్ష్యమేనండి. ఎందుకంటే కార్లన్నీ కూడా ఇప్పుడు టోటల్ గా ఇక్కడ ఎటువంటి షెడ్లు అరేంజ్ చేయలేదు. ఊరికే ఏంటంటే ఇప్పుడు గేట్ నెంబర్ 5 అంటే అది ఎక్కువగా పబ్లిక్ వచ్చే ఏరియా అండి. అది ఎక్కడ షెడ్లు అనేది ఎక్కడ లేవు. ఇప్పుడు ఆ స్టార్టింగ్ లో ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ దగ్గరలో వీళ్ళు కారుని కాలిపోయిన తర్వాతనే వీళ్ళు ఫోన్ చేశారు. కానీ అగ్నిమాపక సిబ్బంది ముందుగానే అక్కడ అరేంజ్మెంట్ ప్రిపరేషన్ లో లేకపోవడం అనేది ఎక్కువగా ఈ కార్లు ఎక్కువ కాలిపోవడానికి కారణం అండి.
ఆ ప్రదర్శన జరిగే చోట అసలు అగ్నిమాపక శకటాలు ఏమీ లేవా ముందు నుంచి? ఉన్నాయండి. అంటే చాలా తక్కువగా ఇప్పుడు అది ఇక్కడ ఉన్న ప్రమాదం చాలా తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల కేవలం ఒకటే అయితే సరిపోదు కదండి. కానీ 10 ఇప్పుడు 2-3 మాత్రమే ప్రాథమికంగా వచ్చి అక్కడంతా కూడా ఈ రెస్క్యూ వర్క్స్ అన్ని చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఫోన్ చేసి అవి ఇంకా 10 రావడానికి టైం అయిపోవడం వల్ల ఇదంతా ఏమైందంటే కాలనీ కూడా ఎక్కువగా కాలిపోయే అవకాశం ఉందన్నమాట. ముందు అసలు అక్కడ వచ్చిన వాళ్ళందరినీ తరలించే ప్రయత్నం జరిగిందా? అలా ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఈ షెడ్డింగ్ అనేది ఇప్పుడు టోటల్ గా ఈ వైమానిక ప్రదర్శన నుంచి కొద్దిగా దూరంగానే ఉంటుంది. ఇప్పుడు దానికి ప్రమాదం లేదు. కాకపోతే ఇక్కడ ఈ పొగలన్నీ ఎక్కువగా ఉండటం వల్ల ఈ విమానాలన్నీ కూడా కొద్దిగా ఎక్కువగా ఈ పైన వివరించడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా ఇది ఆపేశారు. అది విషయం. ధన్యవాదాలు ముకుంద్. థ్యాంక్ యూ. ಇಡೀ ವರ್ಷದಲ್ಲೇ ಇದೆ ಸರ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಮೊನ್ನೆ ಫ್ಲೈಟ್ ಬಿದ್ದೋಗಿರೋದು ಇದು. బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రదేశంలోని గేట్ నెంబర్ 5 వద్ద ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 80 నుంచి 100 కార్లకు మంటలు అంటుకున్నాయి. మొత్తంగా అక్కడ మంటలు మరింత వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా 150 కార్ల వరకు దగ్ధమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. రంగంలోకి దిగిన 10కి పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. 7 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచారు. అక్కడికి వచ్చిన వీక్షకులు పరిహారం కావాలని చెప్పి నిర్వాహకులను అడుగుతూ ఉన్నారు. బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రదేశంలోని గేట్ నెంబర్ 5 వద్ద ప్రమాదం జరిగింది. ప్రాథమికంగా లభించిన సమాచారం మేరకు ఎండ తీవ్రత వల్ల కార్లకు మంటలు అంటుకుని ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటనలో 80 నుంచి 100 కార్లకు మంటలు అంటుకున్నాయి. రంగంలోకి దిగిన 10కి పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా 150 వాహనాల వరకు మంటలు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు పూర్తిగా. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. 7 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. అక్కడికొచ్చిన వీక్షకులు తమ వాహనాలు దగ్ధమైన నేపథ్యంలో పరిహారం ఇప్పించాలని నిర్వాహకులను కోరుతున్నారు. బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రదేశంలోని గేట్ నెంబర్ 5 వద్ద ఉన్న కార్ పార్కింగ్లో ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు చెలరేగి క్రమంగా విస్తరించాయి. ఈ ఘటనలో 150కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన 10కి పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
వైమానిక ప్రదర్శన వద్ద అంతా ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బెంగళూరు ఎయిర్ షో వద్ద ఒక్కసారిగా కలకలం రేగింది. బయట పార్కింగ్లో ఉంచిన కారులో మంటలు చెలరేగి అవి క్రమంగా విస్తరించాయి. ప్రదర్శన చూసేందుకు వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున కార్లలో తరలిరాగా అవి ప్రమాదానికి లోనయ్యాయి. 150కి పైగా కార్లు ప్రమాదంలో చిక్కుకున్నట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను పోలీసులు అక్కడి నుంచి పంపించి వేశారు. 7 అంబులెన్స్లు సిద్ధంగా ఉంచారు. వైమానిక ప్రదర్శన వద్ద జరిగిన ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం మంటలను ఆర్పడంపైనే దృష్టి సారించిన అధికారులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు. వైమానిక ప్రదర్శనలో పెద్ద ఎత్తున విమానాలు కూడా ఉండడంతో మంటలు అక్కడకు విస్తరించకుండా అగ్నిమాపక శాఖ చర్యలు చేపట్టింది. బెంగళూరులో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రదర్శన నిర్వహిస్తున్న ప్రదేశంలోని గేట్ నెంబర్ 5 వద్ద ఉన్న కార్ పార్కింగ్లో ప్రమాదం జరిగింది. ఓ కారులో మంటలు చెలరేగి క్రమంగా విస్తరించాయి. ఈ ఘటనలో 150కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. రంగంలోకి దిగిన 10కి పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పుతున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం ఈటీవీ భారత్ ప్రతినిధి అంబరీష్ అడిగి తెలుసుకుందాం. అంబరీష్, ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటలకు జరిగింది, ఎవరికైనా ప్రమాదం జరిగిందా? ఎయిర్ షో కಳೆದ 5 days లో జరుగుతుంది. కానీ ఇప్పుడు పొద్దున సుమారు 12 గంటలకు సుమారుకి ఇక్కడ కార్ పార్కింగ్ గేట్ నెంబర్ 5 లో వనవుల్లోకి బెంకి తాగింది. ఆ బెంకిలో ఇద్దరికి కార్ కు టచ్ అయ్యింది. కార్ సుమారు 20 to 50 కార్లకు బెంకి తాగి బ్లాస్ట్ అయింది. దట్టనే ఒకే కూడా వెళ్ళి బొగిలింది. ఈ కారణంగా ఎయిర్పోర్ట్ లో ఎయిర్ షోకి తగ్గితాకొచ్చింది. ఇక్కడ చూడండి, సాకಷ್ಟು కొన్ని 10-12 అగ్నిశామక దళానికి అవగాహన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ గంట ఎవరికి ఏమి కాయింది ఇంకా మాహితి రాలేదు. కానీ అప్పుడు ఒకరికో సార్వజనిక ఆటంకం సృష్టించింది. బట్ ఇంకా ఉద్విగ్న స్థితిలో ಇಲ್ಲಿ పోలీసు సిబ్బందిలో అలాగే అగ్నిశామక దళం కార్యప్రవృత్తుల నుంచి బెంకిన నందించారు. కానీ ఏమేమి జరిగింది, బస్ ఎంత కార్లో నుంచి ఎవరికి అపాయం జరిగింది కానీ సద్యతలో మాహితి కనిపించారు. మొత్తంగా నిర్వాహకులు ఏమంటున్నారు, అక్కడ ఎన్ని కార్లు ఉన్నాయి అసలు? సుమారుగా 500 కార్ నుంచి పైన ఉన్నవే. కానీ ఇప్పుడు మాకి అందిన మాహితి ప్రకారం సుమారు 50 to
100 కార్స్ లో బెంకి తగిలింది నందింది అంత చెప్తారు. బట్ ఇంకా మాహితి రాలేదు. అంటే అక్కడ సెక్యూరిటీ లోపం ఏమైనా కనిపిస్తోందా? వాళ్ళు ఏమంటున్నారు నిర్వాహకులు? ఇక్కడ ప్రత్యక్షదర్శిలో చెప్తారు ఏమంటే ఇక్కడ ఏం జరిగిందో మాకు రాలేదు, కానీ 1 డే టైం ఆకస్మిక బెంకి నందింది. నా స్పాట్ కి చేరాక అక్కడ బెంకి దట్టంతా ఒకే రాలింది. బట్ ఇదికే ఇంకా నేను సిబ్బంది కార్యప్రవృత్తి అయింది. అరే కానీ ఇంకా సెక్యూరిటీ పెంచబోగా కానీ భద్రత కొంచెం లోపం ఉంది అని కానీ చెప్తా ఉన్నారు సార్. అంబరీష్, చూసిన వాళ్ళు ఏమంటున్నారు? ఏదైనా బ్లాస్ట్ అంటే పేలుడు సంభవించిందా? సారీ, బ్లాస్ట్ ఏమైనా అయిందా? పేలుడు సంభవించిందా? ఇంకా లోపల మాకే రాలేదు. బయట నుంచే చూస్తున్నాను అని తెలుగు. అంటే అన్ని కార్లు ఉన్నాయి కదా, ఒక్క డ్రైవర్ కానీ ఎవరు అక్కడ ఉండలేదా? వాళ్ళు ఎవరు ఏం చూడలేదా? ఎవరు చెప్పడం లేదా? ఇందాక చెప్పింది కార్ ఓనర్ మాకే చెప్పింది, కానీ కార్ ఓనర్ అక్కడ నుంచి బయట వచ్చిందారు. అక్కడ ఎవరు అక్కడింత బయట ఎవరికి కూడా రాలేదు. బట్ పోలీసులు కూడా వారిని అక్కడే విమర్శించారు, బయటికి రప్పిస్తున్నాడు. అలాగా ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ ఎయిర్ షో రద్దయినట్లేనా ఈ రోజుకి? ఈ రోజు గెల్లకాలం అని ఇప్పుడు ఆతంక తగ్గిన వరకు తగ్గించారు. తర్వాత ఆఫ్టర్నూన్ చూడాలి సార్ ఏం చేస్తారో ఏం విషయం అంతా చూడాలి. కానీ ఈ సబ్జెక్ట్ అంటూ తగ్గిస్తారు. ధన్యవాదాలు అంబరీష్.